పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు కేరళ. కమ్యూనిస్టులు తమ ప్రచార అస్త్రాల ద్వారా అబ్బో అసలు సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రం అది, అక్కడ అంతా నెంబర్ 1 అంటారు. అక్కడ అంతా నెంబర్ 1 ఉంటే అక్కడ చదువుతున్న అక్కడ చదువులకి వదిలేసి ఇక్కడికి వచ్చి నర్సింగ్ ఎందుకు చేస్తున్నారు అమ్మాయిలు? అక్కడెందుకు హాస్పిటల్ రంగం పెరగలేదు? పరిశ్రమలు అక్కడ ఏమున్నాయి? పరిశ్రమల్లో పనిచేయడానికి కేరళ వాళ్ళు ఎక్కడికి ఎందుకు వస్తారు? చివరికి టీలు అమ్ముకోవడానికి కూడా ఎక్కడికి ఎందుకు వస్తారు? మనం అక్కడికి వెళ్ళటలేదే, వాళ్ళు ఎక్కడికి వస్తున్నారే అంటే మరి అది సక్సెస్ఫుల్లా? అక్షరాస్యత కరెక్ట్, ఏబిసిడీలు వస్తే అక్షరాస్యత వచ్చినట్టే, ఈలు వస్తే అక్షరాస్యత వచ్చిన మనకు ఈలు, అక్కడ మలయాళం ఈలు వస్తే అక్షరాస్యత వచ్చినట్టే. రికార్డులో అక్షరాస్యత 100%. కానీ పై చదువులు తక్కువ ఉన్నాయి, ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఇతర రాష్ట్రాలకు పోతుంటారు, పేదరికం ఎక్కువ ఉంది, అప్పులు ఎక్కువ ఉన్నాయి. అదేది మన వెంకటేశ్వరును నాగార్జునాది గురించి ఓ డైలాగ్ ఉంది కదా, కళ్యాణ్ జ్యువెలర్స్తో నగలు కొనుక్కోండి అన్న నాగార్జున చెప్తే ఆ నగలు తాకట్టు పెట్టండి అని చెప్పేసి వెంకటేష్ చెప్తాడు ముత్తూట్ ఫైనాన్స్ తరఫున. ఆ ముత్తూట్ ఎక్కడిది? కేరళ. అక్కడ బంగారం కొంటారు, తాకట్టు పెడతారు, కొనేసి తాకట్టు పెడతారు, పెళ్ళికి కొంటారు, ఆ పైన తాకట్టు పెడతారు. అదే అక్కడ బంగారం అత్యధికంగా తాకట్టు పెట్టే రాష్ట్రం కూడా అదే. అక్కడ గ్రౌండ్ లెవెల్లో క్రమంగా హిందువుల అణచివేత కాంగ్రెస్సు కమ్యూనిస్టులు కలిపి చేసి పెంచి 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 పోషిస్తే దాని పరిణామాలు ఎట్టుంటాయనడానికి సజీవ సాక్ష్యం. భవిష్యత్తులో హిందువులందరికీ పాఠం కేరళ. ఏంటంటే తాజా లెక్కల ప్రకారం కేరళలో భారతదేశంలో తొలి ఇస్లామిక్ రాష్ట్రం కేరళ. అత్యధిక జనాభా అక్కడ ముస్లింలే ఉన్నారు. ముస్లింల సంఖ్య 45.22%, 2022 లెక్క ప్రకారం, డేటా ప్రకారం. హిందువులు 39.96%, క్రిస్టియన్స్ 14.48%. ఇది గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పబడేటటువంటి కేరళలో వచ్చినటువంటి అతిపెద్దదైనటువంటి మార్పు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అక్కడ లవ్ జిహాద్ ఎంత సీరియస్గా జరిగింది. అట్లాగే కేరళ ఫైల్స్ ఒరిజినల్ అనడానికి సాక్ష్యమైంది కదా. క్రమంగా ఇప్పుడు అదే ఫార్ములా దేశమంతా అమలు చేయాలనుకుంటున్నారు. ఇంకొకటి చూస్తూ ఉంటే ఇంకొక టర్మ్ అట్లా పోతే కనుక కేరళకి ముస్లిం ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు అన్నటువంటి నినాదాన్ని తెర మీదకి తీసుకొస్తారు. తద్వారా కమ్యూనిస్టులో ముస్లిం ఉంటే పర్లేదు, కాంగ్రెస్లో ముస్లిం ఉంటే పర్లేదు, లేదంటే కనుక వేరే వాళ్ళని ఎంచుకునేటటువంటి పరిస్థితికి వస్తుంది అక్కడ.